అయితే ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా హెయిర్ వచ్చినట్టు ఉంటుంది, కొప్పు మోడల్ వచ్చిందనమాట. దీంట్లో కూడా అన్ని రకాల సైజులు వచ్చాయండి. ఇంకోటి వర్క్ కూడా చూడండి, చాలా బాగా వచ్చింది కదా, చాలా అంటే చాలా అందంగా ఉంది, చాలా గ్రాండ్గా ఉందన్నమాట. దీంట్లో ఏంటంటే మీరు విగ్రహాన్ని పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. చాలా హెవీ క్వాలిటీ అండి. మొత్తం అంతా కూడా పైన బ్రాస్ షీట్ వస్తుంది. హైట్ చూడండి ఒకసారి, కింద లెగ్ కూడా హెవీ లెగ్ వచ్చింది, హైట్ 12 ఇంచెస్ హైట్ వస్తుంది. ఈ మొత్తం కంప్లీట్ మీనాకరీ ఫినిషింగ్ లో లామినేషన్ చేసేసింది. ఇంకోటి వాషబుల్ అంటే వాష్ చేసుకోవచ్చు. ఇందులో బ్రాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, అలాగే మెటల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. దీంట్లో వుడెన్ ఐటమ్స్ కూడా కొన్ని రకాలు ఉన్నాయండి. మొత్తం కంప్లీట్ కూడా నక్షి వరకు. ఇది మీకు 21 ఇంచెస్ సైజ్ చూపిస్తూ ఉన్నాను. కింద కూడా చూడండి ఎలిఫెంట్స్ కూడా స్టాండ్ మోడల్ వస్తాయి. బౌల్ షేప్ మోడల్ వచ్చింది, అలాగే పికాక్ వచ్చింది. పికాక్ ముందు కూడా దీపం వచ్చిందండి. దీంట్లో కూడా మళ్ళీ రకాల సైజెస్ ఉన్నాయి. దీంట్లో కూడా మళ్ళీ కలర్ఫుల్ గా ఉన్నాయి, చూసారు కదా. బనానా ట్రీ కూడా మామూలుగా పైన ఏదైతే లీవ్స్ ఉన్నాయో ఇది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, అలాగే ఈజీ కూడా ఫిక్స్ చేసుకునే విధంగా బాగుంటాయండి. చాలా గ్రాండ్ గా వచ్చింది. ప్యూర్ సిల్వర్ లో కూడా అంత బాగా నక్షి వర్క్ రాదండి, అంత గ్రాండ్ గా వచ్చింది నక్షి వర్క్. మొత్తం ముత్యాలు వచ్చినట్టు వచ్చింది, అలాగే లీఫ్ కూడా మ్యాంగో లీఫ్ టైప్ మోడల్ వచ్చిందండి. అందరికీ నమస్కారం అండి. మా షాప్ పేరు శ్రీ లలిత మెటల్, సికింద్రాబాద్ జనరల్ బజార్ లో ఉందండి. జనరల్ బజార్ ఎంట్రన్స్ లో దర్గా ఉందండి. దర్గా పక్క కాంప్లెక్స్ మన షాప్ అనమాట. సో ఫర్దర్ గా మీకు లొకేషన్ ఏమైనా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కనుక మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు ఒకసారి హాయ్ అని వాట్సాప్ పెడితే కనుక నేను మీకు లొకేషన్ ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మా షాప్లో వెడ్డింగ్ సంబంధించి కావచ్చు, అలాగే పూజ ఐటమ్ సంబంధించి కావచ్చు, రిటర్న్ గిఫ్ట్ సంబంధించి కావచ్చు, చాలా వెరైటీస్ ఉన్నాయండి. అయితే ప్రజెంట్ ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో వరలక్ష్మి పూజ సంబంధించిన ప్రొడక్ట్స్ అవన్నీ చూపించబోతున్నాను. దాంట్లో చాలా రకాల మోడల్స్ కావచ్చు, డిజైన్స్ కావచ్చు, వెరైటీస్ కావచ్చు వచ్చాయండి. సో లేట్ ఎందుకు, ఒక్కొక్కటి ఇప్పుడు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు నేను మీకు వరలక్ష్మి పూజకు సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ నేను మీకు చూపించబోతున్నాను. అందులో మొదటిగా ఇప్పుడు మీరు డాల్ చూస్తున్నారు కదా, అమ్మవారి సంబంధించిన డాల్ చూస్తూ ఉన్నారు కదా. సో దీంట్లో మీరు గమనించే ప్రయత్నం చేయండి. మొత్తం టోటల్ అంతా నేను వర్క్ చేపించే ప్రయత్నం చేశానండి. ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా డెకరేట్ కూడా ఏం లేకుండా మొత్తం స్టోన్ వర్క్ కూడా వచ్చే విధంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ లెగ్స్ దగ్గర కావచ్చు, లేదంటే హ్యాండ్స్ దగ్గర కావచ్చు మీకు ప్లెయిన్గా ఉంది కదా. కొంతమంది ఏంటంటే విడిగా డెకరేట్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్టోన్ వర్క్ కావాలని చెప్పి అడుగుతున్నారండి. సో వాళ్ళ గురించి ప్రిపేర్ చేసిన ఒకసారి గమనించండి. స్టోన్ ఎలా వస్తుంది చూసారు కదా. చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా అద్భుతంగా వచ్చింది. అయితే కేవలం హ్యాండ్స్ మాత్రమే కాకుండా లెగ్స్ కూడా వచ్చాయండి. లెగ్ ఎలా వస్తుందో ఒక శాంపుల్గా నేను చూపిస్తున్నాను, ఒకసారి చూడండి ఒకసారి. ఈ విధంగా లెగ్స్ కూడా మీరు ఫిక్స్ చేసుకోవడానికి బాగుంటుంది. మొత్తం కంప్లీట్ స్టోన్ వర్క్. స్టోన్ వర్క్లో కూడా మళ్ళీ ఇంకా డిజైన్స్ కూడా వచ్చాయి. ప్రజెంట్ ఒక శాంపుల్ వర్క్ మాత్రమే చూపిస్తున్నాను. అలాగే డాల్ కూడా ప్రజెంట్ నేను ఒక శాంపుల్ సైజ్ మాత్రమే చూపిస్తున్నాను, కానీ నా దగ్గర చాలా రకాల డాల్స్ ఉన్నాయి. అందులో ఇప్పుడు కొన్ని ఎలా ఉంటుంది మీకు తర్వాత చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు దీని కింద అంటే ఈ డాల్ కింద చూస్తున్నారు కదా, చిన్న సైజు స్టూల్ మోడల్ చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. చాలా బాగున్నాయి కదా. సో ఇప్పుడు ప్రజెంట్ ఒక శాంపుల్ వర్క్ మాత్రం నేను చూపిస్తున్నాను. దీంట్లో ఇంకా చాలా మోడల్స్, చాలా వెరైటీస్, దాంట్లో సైజెస్ కూడా ఉన్నాయండి. అది కూడా నేను మీకు రకరకాలుగా ఉన్నాయి, చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు నేను మీకు ప్యూర్ జర్మన్ సిల్వర్లో కంప్లీట్ సిల్వర్ ఫినిషింగ్ ఉండే విధంగా దీపాలు చూపిస్తున్నాను. సో చూడండి ఒకసారి, దీపం చూడండి. ఇంకోటి ఎక్కువ డెప్త్ ఉంది, గమనించారా మీరు? అంటే ఒక ఆయిల్ వేసిన తర్వాత కూడా ఎక్కువసేపు దీపం వెలుగుతూ ఉంటుంది. మొత్తం కంప్లీట్ కూడా నక్షి వరకు. ఇది మీకు 21 ఇంచెస్ సైజ్ చూపిస్తూ ఉన్నాను. దీంతో చాలా వరకు సైజెస్ కూడా ఉన్నాయి, అలాగే నక్షి వరకు, ప్లెయిన్ వరకు కూడా ఉన్నాయండి. అలాగే నేను మీకు ఒకటి బనానా ట్రీ చూపిస్తున్నాను. బనానా ట్రీ సైజ్ అప్రాక్స్ 10 ఇంచెస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ట్రీ, దీనికి సంబంధించి లీవ్స్ చూస్తున్నారు కదా, విడిగా వచ్చేయచ్చు. అంటే మీరు ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి, అలాగే ఫిక్స్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీంతోపాటు ఒకటి నేను పంచపాలి చూపిస్తున్నాను. పంచపాలి అంటే కనుక 4 బౌల్స్ చూపిస్తున్నాను. అందులో పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు ఉండే విధంగా. ఇంకోటి అంతా కూడా నక్షి వరకు. కింద కూడా చూడండి ఎలిఫెంట్స్ కూడా స్టాండ్ మోడల్ వస్తాయి. కొంతమంది ఏంటంటే స్టాండ్ లేకుండా అడుగుతూ ఉంటారు, అలా కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో 2 బౌల్, 3 బౌల్, 4 బౌల్స్ అన్ని రకాల కూడా సైజెస్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. బౌల్ సైజ్ కూడా స్మాల్ సైజ్, బిగ్ సైజ్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉందండి. దీంతో పాటు నేను మీకు ఎలిఫెంట్స్ చూపిస్తున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే కనుక ఇది జర్మన్ సిల్వర్ అంటారండి. వాస్తవం చెప్పాలంటే ఇది జర్మన్ సిల్వర్ కాదు. కాకపోతే ఏంటంటే ఇది మెయిన్ బేస్ మెటల్ వచ్చేసరికి పాలిరెజిన్ ఉంటుంది, అంటే మార్బుల్ పౌడర్ అంటామండి. కాకపోతే ఏంటంటే నక్షి వర్క్ వచ్చింది చూడండి, కానీ చాలా గ్రాండ్గా ఉంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి ఒకసారి, చాలా అద్భుతంగా ఉంది. దీంట్లో కూడా సైజెస్ అవైలబుల్ ఉంటాయండి. దీంతోపాటు నేను చిన్న సైజు నేను దీపాలు చూపిస్తున్నాను. సో చూడండి, దీన్ని మామూలుగా మనం మాణిక్యాలని కూడా అంటాము. మొత్తం ఇంకోటి ఏంటంటే నక్షి వర్క్ వచ్చి మీరు గమనించాలి, నక్షి వర్క్ కనిపిస్తూ ఉంది. దీంట్లో ప్లేన్ కూడా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే పైన చూడండి స్టార్ షేప్ మోడల్ వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే పైన రౌండ్ షేప్ వస్తుంది. స్టార్ షేప్ మోడల్ కూడా తెప్పించాను. దీంట్లో అప్రాక్స్ ఇది 4 ఇంచెస్ వస్తుందండి హైట్. మీరు గమనించారు కదా, 4 ఇంచెస్ హైట్ వస్తుంది. దీంట్లో కొంచెం బిగ్ సైజ్ కాబట్టి బిగ్ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ నేను మొత్తం కంప్లీట్ ఒక పూజ సెట్ ప్రిపేర్ చేసేసాను. దీంట్లో మీరు గమనించాలి, కింద నేను బౌల్స్ చూపిస్తాను చూడండి.
కింద మొత్తం నక్షి వర్క్, అలాగే ఎలిఫెంట్ స్టాండ్ మోడల్ వచ్చేసింది. దీంట్లో కూడా నేను విడివిడిగా పెట్టానండి. పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు ఉండే విధంగా. అలాగే ఒకటి చిన్నది అగరబత్తి స్టాండ్ కూడా పెట్టాను. దీంతో చిన్న సైజు దీపాలు కూడా, అంటే మాణిక్యాలు అంటాగా, చిన్న సైజు మాణిక్యాలు, మొత్తం ప్లేన్ షేప్ రౌండ్ మోడల్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు మొత్తం కంప్లీట్ నక్షి వర్క్ సంబంధించిందండి. చెంబు వర్క్ కూడా చూడండి, చాలా బాగా వచ్చింది, చాలా గ్రాండ్గా ఉంది. దీంట్లో అన్ని రకాల సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే దీంతో పాటు ఇప్పుడు మీరు చూసే నక్షి వర్క్ కదా, దీంట్లో అష్టలక్ష్మి కూడా వచ్చింది, అలాగే ప్లేన్ మోడల్ కూడా వచ్చింది. దాంట్లో కూడా మళ్ళీ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. అలాగే దీంతో పాటు ఒక బెల్ కూడా వచ్చింది చూడండి ఒకసారి, చాలా బాగా వచ్చిందంటే ప్యూర్ సిల్వర్ ఉండే విధంగా వచ్చింది చూడొస్తారా ఒకసారి. రుద్రాక్ష వచ్చింది, పైన లీఫ్ మోడల్ వచ్చిందనమాట, పెంచం వచ్చే విధంగా వచ్చింది. పట్టుకోవడం కూడా కంఫర్టబుల్గా ఉంటుంది, ఇంకోటి సౌండ్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే ఇప్పుడు మీరు ప్లేట్ చూస్తున్నారు కదా, ప్లేట్ అంతా కూడా కంప్లీట్ నక్షి వర్క్. కింద కూడా మీకు లెగ్ వస్తుందండి, చాలా బాగుంటుంది, కంప్లీట్ నక్షి వర్క్ వస్తుంది. దీంట్లో నేను విడిగా కూడా కొన్ని దీపాలు కూడా మెన్షన్ చేసి పెట్టాను, ఒకసారి చూడండి. దీపం వస్తుందండి, బౌల్ షేప్ మోడల్ వచ్చింది, అలాగే పికాక్ వచ్చింది, పికాక్ ముందు కూడా దీపం వచ్చిందండి. అయితే నేను మీకు దీపంలో ఒకటి న్యాచురల్గా పెట్టాను, అలా కాకుండా మీరు విడిగా కూడా దీపం పెట్టుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు, ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. అలాగే ఒకటి ఉర్లి ఉందండి, ఇప్పుడు ఉర్లి చూస్తున్నారు, చాలా అంటే చాలా అందంగా వచ్చింది, చాలా గ్రాండ్గా వచ్చింది. పైన పికాక్స్ కూడా చూడండి ఎంత అందంగా వచ్చిందో. ఇంకోటి చుట్టూ నక్షి వర్క్ కూడా, మొత్తం రౌండప్ నక్షి వర్క్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. దీంట్లో కూడా చాలా రకాల సైజెస్ ఉన్నాయి. కొంతమంది ఏంటంటే పైన పికాక్ లేకుండా ప్లేన్గా కావాలని చెప్పి అడుగుతూ ఉంటారండి. ప్లేన్గా కూడా దగ్గర చాలా వరకు మోడల్స్ వచ్చాయండి, చాలా వరకు అవైలబుల్ కూడా ఉన్నాయి. సో వ్యూవర్స్, ఇప్పుడు మీరు చూశారు కదా మొత్తం ప్యూర్ జర్మన్ సిల్వర్లో కంప్లీట్ సిల్వర్ ఫినిషింగ్లో ఎలా వచ్చాయనేది ఇప్పుడు నేను మీకు చూపించాను. దీంతోపాటు జర్మన్ సిల్వర్లోనే ఇప్పుడు లేటెస్ట్గా యాంటిక్ కలెక్షన్ చెప్పి వచ్చిందండి. యాంటిక్ కలెక్షన్లో చాలా అంటే చాలా అద్భుతమైన పీసెస్ వచ్చాయి, చాలా బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే డైలీ యూస్ చేసుకోవచ్చు అనమాట. సో లేట్ ఎందుకు, ఇప్పుడు అవి కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను మీకు విడిగా ఫేసెస్ కావాలని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారు కదండి, వాళ్ళందరి కోసం అని చెప్పేసి విడిగా ఫేసెస్ కూడా తెప్పించాను. అందులో కూడా చాలా రకాల మోడల్స్, డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో కొన్ని ఇక్కడ మీకు చూపిస్తాం, మీరు గమనించే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి, ఒక ఫేస్ చూపిస్తున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా హెయిర్ వచ్చినట్టు ఉంటుంది, కొప్పు మోడల్ వచ్చిందనమాట. అలాగే పైనుంచి మొత్తం మాల వచ్చినట్టు ఉంది, ఒకసారి గమనించారు కదా, చాలా బాగా వచ్చింది, చాలా అద్భుతంగా ఉంది, చూసారా. అయితే దీంట్లో నా దగ్గర ఇంకా చాలా రకాల మోడల్స్ వచ్చాయండి. కొంతమంది స్టోన్ మోడల్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు, ఇలా స్టోన్ మోడల్ వచ్చింది. దీంట్లో కూడా మళ్ళీ సైజెస్ ఉన్నాయి. దీంట్లో కూడా ఫేస్లో గమనించండి, ఇక్కడ ఫస్ట్ చూసిన ఫేస్ ఏంటంటే కనుక వెడల్పు వచ్చినట్టు ఉంది. మరొకటి ఇప్పుడు మీరు చూసిన ఫేస్ ఏంటంటే కనుక కొంచెం ముందుకు వచ్చినట్టు వచ్చిందండి. అంటే ఫేస్ కూడా మళ్ళీ రకాలు, దీంట్లో కూడా మళ్ళీ స్టోన్ వర్క్ కావచ్చు, స్టోన్లో కూడా కొంచెం హెవీ వర్క్ వస్తుంది. దీంట్లో కూడా మళ్ళీ స్టోన్ వర్క్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది, రకరకాల స్టోన్స్ వచ్చాయి. అలా స్టోన్ కాకుండా చక్రం మోడల్ కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే కనుక మొత్తం కలర్ఫుల్గా చక్రం మోడల్ వచ్చింది. దీంట్లో కూడా కొంచెం స్మాల్ సైజ్ కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే కొంచెం స్మాల్ సైజ్ వచ్చిందండి. దీంట్లో పైన కొంచెం హెయిర్ మోడల్ కావాలి, సింపుల్గా ఉండాలనుకునే వాళ్ళకి ఈ విధంగా ఉంది. దీంట్లో కూడా మళ్ళీ కొంచెం స్మాల్ సైజ్ కావాలంటే స్మాల్ సైజు, బిగ్ సైజ్ కావాలంటే బిగ్ సైజు. మళ్ళీ ప్లేన్గా కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే చక్రం మోడల్ కాకుండా ప్లేన్గా కలర్ఫుల్గా కావాలనుకునే వాళ్ళకి బిగ్ సైజు. దీంట్లోనే కొంచెం స్మాల్ సైజ్ కావాలని అడిగే వాళ్ళకి ఇలా ఉంటుంది. అలాగే జర్మన్ సిల్వర్లో కావాలనుకునే వాళ్ళు కూడా నేను తెప్పించాను, చూడండి ఒకసారి. చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా గ్రాండ్గా ఉందండి. వర్క్ కూడా చెప్పాలంటే ప్యూర్ సిల్వర్కి సంబంధించిన ఫేస్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ ఆ విధంగా ఉందండి. దీంట్లో కొంచెం స్మాల్ సైజ్ అడిగే వాళ్ళు కూడా అలా కూడా తెప్పించాను. 2 రకాల సైజెస్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. విడిగా లెగ్స్, హ్యాండ్స్ కావాలనుకునే వాళ్ళకి ఆ విధంగా కూడా నేను తెప్పించే ప్రయత్నం చేశాను. అలాగే వీటితో పాటు నేను తోరణాలు కూడా తెప్పించానండి. తోరణాలు కూడా చూడండి ఒకసారి. నేను ప్రజెంట్ ఒక శాంపుల్ కలర్ మాత్రమే చూపిస్తున్నాను. దీంట్లో కూడా మళ్ళీ మోడల్స్ కూడా, డిజైన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. దీంట్లో మామిడాకులు ఉండే విధంగా ఉంది, మామిడాకుల మీద కూడా కొంచెం డిజైన్ వచ్చే విధంగా ఉంది. ఒకవేళ అలా కాకుండా కొంచెం సింపుల్గా కావాలి కానీ లుక్ చాలా బాగుండాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది, చూడండి. మొత్తం ముత్యాలు వచ్చినట్టు వచ్చింది. అలాగే లీఫ్ కూడా మ్యాంగో లీఫ్ టైప్ మోడల్ వచ్చిందండి. అలాగే దీంట్లో కూడా కొంచెం చిన్న సైజు లీఫ్ కావాలి అంటే తులసి ఆకు మోడల్ వచ్చే విధంగా వచ్చింది, చూడండి ఒకసారి. చూడండి ఎంత బాగా వచ్చింది, చూడండి. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది కదా. చిన్న సైజు మందిరి పెట్టుకున్న తర్వాత మందిరికి తోరణం పెట్టుకోవడానికి చాలా బాగా వస్తుందండి. అలాగే వీటితో పాటు మీరు ఏమైనా డెకరేటివ్ చేయాలి అనుకుంటే కనుక ఈ విధంగా లోటస్ మోడల్లో తెప్పించాను, ఒకసారి చూడండి. కొంచెం బిగ్ సైజు లోటస్ మోడల్, అలాగే కొంచెం స్మాల్ సైజు అడిగే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా స్మాల్ సైజు కూడా వచ్చింది. చాలా బాగా వచ్చాయి, డెకరేట్ చేసుకోవడానికి చాలా అందంగా ఉంటాయండి. వీటితో పాటు ఏంటంటే కనుక మీరు 8 రకాలు అనగా అష్టలక్ష్మి అంటారు కదా, అలా అష్టలక్ష్మిగా పెట్టుకోవాలనుకునే వాళ్ళు కొంతమంది ఇలా బిగ్ సైజ్ అడగాలని చెప్పి అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ గురించి ఈ విధంగా ఉంది. కొంచెం స్మాల్ సైజ్ కావాలనుకునే వాళ్ళకి ఈ విధంగా ఉంది, చూడండి ఒకసారి. చాలా బాగా వచ్చింది కదా. కింద కూడా చుట్టూ మల్లె మొగ్గలు వచ్చినట్టు వచ్చిందండి. రోజ్ ఫ్లవర్లో అనగా లోటస్ షేప్ మోడల్ వచ్చింది, దాంట్లో కూర్చున్నట్టు వస్తుందన్నమాట. అలాగే వీటితో పాటు జోమాల అంటారు. మీరు జోమాల మీకు తెలిసిన విషయమే, ఒకసారి నేను శాంపుల్గా చూపిస్తాను, ఒకసారి చూడండి.
అలాగే నేను డాల్ పక్కన కూడా పెట్టి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇలా జోమాలు కూడా వచ్చాయి. దీంట్లో కూడా అన్ని రకాల సైజులు వచ్చాయండి. ఇంకోటి వర్క్ కూడా చూడండి, చాలా బాగా వచ్చింది కదా, చాలా అంటే చాలా అందంగా ఉంది, చాలా గ్రాండ్గా ఉందన్నమాట. అయితే వీటితో పాటు విడిగా కొంతమంది ఏంటంటే కనుక నాకు లెగ్స్ కావాలి, అలాగే హ్యాండ్స్ కూడా కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. మొత్తం ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ గురించి ఈ విధంగా లెగ్స్ హ్యాండ్స్ కూడా నేను తెప్పించేశాను. ఇది క్లాత్ కూడా చాలా బాగుంటుందండి, వాషబుల్, వాష్ చేసుకోవచ్చు కూడా. ఒక డిజైన్ పరంగా కావాలంటే ఈ విధంగా ఉన్నాయి. ఒక డిజైన్ లేకుండా ప్లెయిన్గా కావాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే కనుక ఈ విధంగా ప్లెయిన్ మోడల్ కూడా తెప్పించండి. హ్యాండ్స్ లెగ్స్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. సో వీటితో పాటు ఏంటంటే మీరు విగ్రహం కూర్చోబెట్టడం కోసం చిన్న సైజు లోటస్ మోడల్లో నేను తెప్పించానండి, స్టాండ్ మోడల్లో. ఒకసారి మీరు చూడండి ఒకసారి, చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఈ స్టాండ్ మోడల్లో నా దగ్గర 2 రకాల సైజెస్ ఉన్నాయండి. దీంట్లో ఏంటంటే మీరు విగ్రహాన్ని పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్ లుక్ వస్తుందన్నమాట. ఇలా ఫ్యాన్సీగా కాకుండా నా దగ్గర విడిగా కూడా స్టూల్స్ కావచ్చు, దాంట్లో కూడా మళ్ళీ సైజెస్ ఉన్నాయి, అలాగే పీటర్ కూడా కావచ్చు. నా దగ్గర చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను మీకు అవి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు నేను మీకు విగ్రహాలు కూర్చోబెట్టడం కోసం అనేది రకరకాలుగా స్టూల్స్ మోడల్స్ చూపిస్తాను చెప్పాను కదా. సో ఇంకా లేట్ ఎందుకు, ఇప్పుడు నేను మొత్తం మీకు చాలా వెరైటీస్ ఇక్కడ సిద్ధం చేశాను. ఒక్కొక్కటిగా చూసే ప్రయత్నం చేద్దామండి. అందులో ప్రజెంట్ నేను మీకు రోజ్వుడ్ మోడల్లో చూపిస్తూ ఉన్నాను. ఒకసారి చూడండి, చాలా బాగుంది, చాలా హెవీ క్వాలిటీ అండి. మొత్తం అంతా కూడా పైన బ్రాస్ షీట్ వస్తుంది, చుట్టూ బార్డర్ వచ్చిందండి. అలాగే ఇంకోటి ఇది హెవీ క్వాలిటీ ఉంటుందన్నమాట. దీంట్లో కొంచెం లైట్ వెయిట్ కావాలనుకునే వాళ్ళకి ఈ విధంగా లైట్ వెయిట్ మోడల్ కూడా ఉందండి. ఇది 16x16 సైజ్ వస్తుంది. దీంట్లో ఒకవేళ హైట్ కాకుండా షార్ట్ హైట్ కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా షార్ట్ హైట్ కూడా ఉందండి. అప్రాక్స్ హైట్ 6 ఇంచెస్ హైట్ వస్తుంది. దీంట్లో కూడా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇలా స్క్వేర్లో కాకుండా రెక్టాంగిల్ షేప్ మోడల్ కావాలనుకునే వాళ్ళకి ఈ విధంగా పీట మోడల్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. చుట్టూ బార్డర్ వస్తుంది, 6 ఇంచెస్ హైట్లో వస్తుంది. ఒకవేళ వీటిల్లో మరొక మోడల్ ఏంటంటే టోటల్ సిల్వర్ ఫినిషింగ్ ఉందండి. సిల్వర్ ఫినిషింగ్ ఏంటంటే కనుక ఇది అల్యూమినియం షీట్ వస్తుందండి. హైట్ చూడండి ఒకసారి, కింద లెగ్ కూడా హెవీ లెగ్ వచ్చింది, హైట్ 12 ఇంచెస్ హైట్ వస్తుంది. చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి. ఇంకోటి ఏంటంటే ఇది లైఫ్ టైం డల్ అవ్వకుండా అలాగే ఉంటుంది. అయితే దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే కనుక ఇక్కడ గమనించండి, లెగ్స్ విడిగా ఉన్నాయి. ఈ పార్ట్ వేరు, లెగ్ పార్ట్ వేరు. అయితే లెగ్స్ మనం ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు, ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఫిట్టింగ్ చేసి అడుగుతూ ఉంటారు కాబట్టి ఫిక్స్ చేసి పెడతాను. ఒకవేళ మీకు ఫిక్సింగ్ ఏం అవసరం లేదు, విడిగా కావాలంటే కనుక ఇది నేను విడిగా ఇచ్చే ప్రయత్నం చేస్తానండి. ఒకవేళ ఇలా హైట్లో కాకుండా షార్ట్ హైట్లో కావాలనుకున్న వాళ్ళకి షార్ట్ హైట్లో ఉంది. దీంట్లో కూడా మళ్ళీ సైజెస్ ఉన్నాయి, బిగ్ సైజు, మీడియం సైజు, స్మాల్ సైజు, అన్ని రకాల సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. వీటితో పాటు మరొక మోడల్ నేను చూపిస్తున్నాను, మీనాకరీ మోడల్ అండి. ఈ డిజైన్ అంతా కూడా మనం మీనాకరీ అంటాము. ఇదంతా కూడా మన ఇండియన్ ట్రెడిషనల్ సంబంధించిందండి, చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో కలర్స్ ఎలా ఉన్నాయి, దీంట్లో డిజైన్స్ ఎలా ఉన్నాయి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి ఒకసారి, ఈ మొత్తం కంప్లీట్ మీనాకరీ ఫినిషింగ్లో లామినేషన్ చేసేసింది. ఇంకోటి వాషబుల్ అంటే వాష్ చేసుకోవచ్చు. దీనికి లెగ్స్ కూడా డైరెక్ట్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి మొత్తం ఫిక్స్ చేసి తెప్పిస్తాను. అయితే హైట్ కూడా 12 ఇంచెస్ హైట్లో ఉందండి. దీంట్లో స్మాల్ సైజ్ కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే కనుక ఒకసారి చూడండి ఒకసారి, స్మాల్ సైజ్ హైట్లో వస్తుంది, హైట్ 6 ఇంచెస్ హైట్. వర్క్ చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి, చాలా గ్రాండ్గా ఉంది కదా, చాలా చాలా అందంగా ఉంది. ఇది కూడా మొత్తం లామినేషన్ చేసేసి ఉందండి. అయితే ఇప్పుడు నేను మీకు స్క్వేర్ షేప్లో చూపిస్తున్నాను. స్క్వేర్ షేప్లో కొంచెం స్మాల్ సైజ్ కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే కనుక చూడండి ఒకసారి, కొంచెం స్మాల్ సైజు. దీనికన్నా కొంచెం చిన్నది కావాలంటే మరికొన్ని చిన్నది కూడా ఉందండి. దీంట్లో ఒకవేళ కొంతమంది రౌండ్ షేప్ కావాలని అడిగే వాళ్ళకి ఏంటంటే రౌండ్ షేప్ కూడా తెప్పించాను నేను. రౌండ్ షేప్ సంబంధించి మీరు చూశారు కదా, అలాగే హెక్సాగాన్ షేప్ కూడా ఉందండి. 8 కార్నర్ అంటాం మనం, హెక్సాగాన్ అంటాము. అలాగే స్క్వేర్ షేప్లో కొంచెం డిఫరెంట్ మోడల్ అండి. ఒకసారి చూడండి, ఒకసారి డిజైన్ కూడా చూడండి, చాలా బాగా వచ్చింది. ఇంకోటి లెగ్ కూడా టైగర్ లెగ్ మోడల్ వచ్చింది, చూసారు కదా, చాలా అంటే చాలా అందంగా వచ్చింది. ఇంకోటి ఏంటంటే కనుక పైన రెడ్ కలర్ కదా, చాలా అందంగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అయితే ఇది కూడా మీకు వాషబుల్, ఇది కూడా వాష్ చేసుకోవచ్చు. ఇది కూడా లెగ్స్ మొత్తం ఫిక్స్ చేసే ఉంటుంది. అయితే ఇప్పుడు అమ్మవారి డాల్ పెట్టుకున్న తర్వాత ఇది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఫోటోగ్రఫీలు కూడా చాలా బాగా కనిపిస్తుందండి. వీటితో పాటు నా దగ్గర చాలా రకాల మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు మరికొన్ని మోడల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను మీకు వరలక్ష్మి పూజకి సంబంధించి వచ్చే వారందరికీ కూడా మీరు వాళ్ళకి సంతోషంతో రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా, సో అందులో కొన్ని రకాల మోడల్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఒకసారి మీరు గమనించే ప్రయత్నం చేయండి. ఇందులో బ్రాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, అలాగే మెటల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. దీంట్లో వుడెన్ ఐటమ్స్ కూడా కొన్ని రకాలు ఉన్నాయండి. అలాగే మీనాకరీ మోడల్ అనగా స్టీల్ ఐటమ్ వస్తుంది, స్టీల్ మీద మీనాకరీ మోడల్ కూడా వస్తుంది. దీంట్లో మ్యాక్సిమం కూడా రిటర్న్ గిఫ్ట్ అన్నప్పుడు క్వాంటిటీ అడుగుతూ ఉంటారు కదా, సో అన్ని రకాలు కూడా నా దగ్గర క్వాంటిటీ అవైలబుల్ ఉన్నాయండి. సో మీకు ఏదైనా కావాలనుకున్నప్పుడు వీడియోలో ఎలా చూస్తున్నారు కాబట్టి ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసి మీరు నాకు ఫార్వర్డ్ చేశారనుకోండి, దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దీంట్లో కూడా మళ్ళీ పూజా బాక్స్ మోడల్ కావచ్చు, జ్యువెలరీ బాక్స్ మోడల్ కావచ్చు, అలాగే ఫ్రేమ్స్ కావచ్చు, సింహాసనాలు కావచ్చు, అన్ని రకాలు కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి.
ఇప్పుడు నేను మీకు మరికొన్ని డాల్స్ చూపిస్తూ ఉన్నానండి. ఇందులో ఏంటంటే మీరు గమనించే ప్రయత్నం చేయాలి. కొన్ని అంటే పైన ఫేస్ లేకుండా ఉంది. దీంట్లో కూడా మళ్ళీ రకాల సైజెస్ ఉన్నాయి. దీంట్లో కూడా మళ్ళీ కలర్ఫుల్గా ఉన్నాయి, చూసారు కదా. అంటే శారీ కలర్ కావచ్చు, రకరకాల కలర్స్ ఉన్నాయి, రకరకాల డిజైన్స్ కూడా ఉన్నాయి. దీంట్లో కొంచెం ఫేస్ ఉండే విధంగా కావాలనుకున్న వాళ్ళకి ఇదొక ఫేస్ కూడా ఉంటుంది. దీంట్లో కొంచెం డిఫరెంట్ మోడల్ కావాలనుకున్న వాళ్ళకి చూసారు కదా, ఇలా డిఫరెంట్ మోడల్ ఉన్నాయి. సో మీరు చూస్తూ ఉన్నారు కదా, అన్ని రకాల సైజెస్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి నా దగ్గర. అయితే కొంతమంది ఏంటంటే కనుక ఇలా ఎల్లో కలర్ ఫేస్ కాకుండా విడిగా నాకు జర్మన్ సిల్వర్ ఫేస్ అలా కావాలని అడిగే వాళ్ళకి ఏంటంటే ఇలా ఫేసెస్ కూడా ప్రిపేర్ చేసాము. ఆల్రెడీ ఇంతకు మీరు చూశారు కాబట్టి మరొకసారి నేను శాంపుల్గా చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటుందండి. ఇలా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు, బ్యాక్ సైడ్ కలెక్షన్ పెట్టేసుకొని. అలాగే కొంతమంది ఏంటంటే కనుక డాల్కి సైడ్కి ఎక్స్ట్రా హ్యాండ్స్ ఉండే విధంగా కావాలని అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా దాన్ని మనం జోమాలా అంటాము. ఒక్కసారి మీరు గమనించండి, ఒకసారి చూడండి ఒకసారి. చాలా బాగుంది కదా, చాలా అద్భుతంగా ఉంది కదా. సో ఈ విధంగా మనం జోమాలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా నా దగ్గర ఇంకా సైజెస్ చాలా రకాల డిజైన్స్ కూడా ఉన్నాయి. సో త్వరపడండి, ఎంతవరకు వీలైతే అంతవరకు తొందరగా మీరు ఆర్డర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా చాలా వరకు మోడల్స్ కూడా వస్తూనే ఉన్నాయండి. యాక్చువల్గా ఏంటంటే నేను సప్లయర్ కాబట్టి మీకు మంచి రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి. సో వీటితో పాటు మరికొన్ని ఐటమ్స్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను మీకు జర్మన్ సిల్వర్లో యాంటీ కలెక్షన్ అండి, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అనమాట. సో యాంటీ కలెక్షన్ సంబంధించి మొత్తం పూజా సెట్ సంబంధించి ఎలా వస్తాయనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. అందులో మీరు మొదటిగా విగ్రహం చూశారు కదా, మరొక మోడల్ చూపిస్తున్నాను నేను మీకు. చాలా బాగా వచ్చింది, చాలా గ్రాండ్గా వచ్చింది, చూసారా. అలాగే ఫేస్ కూడా మీరు గమనించే ప్రయత్నం చేయండి. మొత్తం స్టోన్ వర్క్ అంతా వచ్చింది. అలాగే తాలిబొట్టు వచ్చినట్టు కూడా వచ్చింది కదా, చాలా అంటే చాలా అందంగా ఉందండి, చాలా బాగా వచ్చింది. అయితే ప్రజెంట్ జస్ట్ ఒక శాంపుల్ వర్క్ మాత్రం చూపిస్తున్నాను. ఇందాక చెప్పినట్టు చాలా మోడల్స్ ఇంకా చూపిస్తూ ఉంటాను. అలాగే ఇప్పుడు నేను మీకు ఫేస్ అనేది నేను విడిగా పెట్టారనమాట. ఒకసారి మీరు గమనించండి, విడిగా ఉంది. అంటే వాస్తవంగా అయితే కనుక ఈ డాల్కి ఫేస్ లేదు. అంటే విడిగా కావాలని అడిగే వాళ్ళకి ఈ విధంగా తెప్పించానండి. ఒకవేళ ఫేస్ పెట్టుకోవాలనుకుంటే కనుక ఇలా మీకు ఇలా ఎల్లో కలర్ ఫేస్ కావాలంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు. లేదనుకుంటే ప్యూర్ సిల్వర్ సంబంధించి మీరు కావాలంటే అలా కూడా పెట్టుకోవచ్చు అండి. అలాగే మిగతా ఐటమ్స్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఒకసారి మీరు గమనించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను మీకు దీపాలు చూపిస్తున్నానండి, ఒకసారి గమనించండి. ప్యూర్ జర్మన్ సిల్వర్లో యాంటీ కలెక్షన్ దీపాలు. ఒకసారి చూడండి, పికాక్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. వర్క్ చూడండి ఒకసారి ఎంత గ్రాండ్గా ఉందో. న్యాచురల్ పికాక్ ఉండే విధంగా చాలా బాగా వచ్చింది. అలాగే మీరు ఇక్కడ చూడవచ్చు, ఆయిల్ ఎక్కువ పట్టే విధంగా దీపం కూడా గమనించండి. ఎక్కువసేపు ఆయిల్ వెలుగుతూ ఉంటుంది. అలాగే మీరు కింద కూడా గమనించవచ్చు, లోపల మీరు విగ్రహం కూడా చూస్తూ ఉన్నారు కదా, లక్ష్మీ విగ్రహం అనమాట. చాలా బాగా వచ్చింది, వర్క్ కూడా చాలా గ్రాండ్గా వచ్చింది. కింద కూడా కొంచెం డిఫరెంట్ మోడల్ ఉండే విధంగా పీకాక్స్ పెట్టించానండి. అలాగే నక్షి వర్క్ కూడా లీఫ్ మోడల్లో వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది ప్యూర్ జర్మన్ సిల్వర్ సంబంధించి యాంటీ కలెక్షన్ చూపిస్తున్నాను కాబట్టి మీకు మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుందండి. దీంట్లో కూడా చాలా రకాల సైజెస్, డిజైన్స్, మోడల్స్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ శాంపుల్ మాత్రం చూపిస్తూ ఉన్నాను. అలాగే చూడండి, ఎక్కువ నక్షి వర్క్ వచ్చే విధంగా, అలాగే ఎంబోజింగ్ కూడా ఎక్కువ వచ్చే విధంగా బనానా ట్రీ అండి. అలాగే ఈ బనానా ట్రీ కూడా మామూలుగా పైన ఏదైతే లీవ్స్ ఉన్నాయో ఇది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే ఈజీ కూడా ఫిక్స్ చేసుకునే విధంగా బాగుంటాయండి. దీంట్లో కూడా నేను ఇందాక చెప్పినట్టు ప్రజెంట్ కేవలం ఒక శాంపుల్ సైజు మాత్రమే చూపిస్తూ ఉన్నాను. మొత్తం కంప్లీట్ హెవీ నక్షి వర్క్ సంబంధించిందండి. దీంట్లో విడిగా నేను మీకు ఎలిఫెంట్స్ చూపిస్తున్నాను, ఒకసారి గమనించండి. ఎలిఫెంట్ చూస్తూ ఉన్నారు కదా, నక్షి వర్క్ కూడా ఇక్కడ డిజైన్ గమనించండి, ఎక్కువ ఎంబోజింగ్ వస్తుంది. అలాగే మీకు ఫ్రంట్ సైడ్ కూడా డిజైన్ వస్తుంది. దీంట్లో ప్రజెంట్ ఒక శాంపుల్ సైజు మాత్రం చూపిస్తూ ఉన్నాను. సైజ్ కూడా చాలా బాగుంటుందండి, రెగ్యులర్ యూజ్ చేసే సైజే. దీపాలలో కొంచెం స్మాల్ సైజ్ కావాలి, కొంచెం డిఫరెంట్ మోడల్ అడిగే వాళ్ళకి ఏంటంటే కనుక ఇక్కడ మీకు శంకు మోడల్ కనిపిస్తుంది కదా, శంకు చక్రం అలాగే 2 రకాలు కూడా వస్తూ ఉంటాయి. దీంట్లో కూడా దీపం చిన్నదే, కాకపోతే ఏంటంటే ఎక్కువ డెప్త్ ఉండే విధంగా తెప్పించాను. ఇంకొకటి ఏంటంటే సైడ్కి ఎలిఫెంట్ వస్తుంది, ఎలిఫెంట్ తొండం మీద దీపం షాట్ వస్తుంది. ఇంకొకటి కింద బౌల్ షేప్ మోడల్ వచ్చింది. దీంట్లో కూడా నక్షి వర్క్ చూసారు కదా, డిఫరెంట్ నక్షి వర్క్ వచ్చింది. లుక్ కూడా చాలా బాగొస్తుందండి. దీంతోపాటు నేను ఒక ఉర్లీ పెట్టానండి, ఒకసారి మీరు గమనించాలి. ఉర్లీ చూడండి ఎంత బాగొచ్చిందో. దీంట్లో మళ్ళీ మీకు గమనించాలి, మీకు ఇక్కడ మువ్వలు కూడా కనిపిస్తూ ఉంది. అలాగే మనుషులు నిలబడినట్టు వస్తుంది అనమాట, స్టాండ్ మోడల్. చాలా బాగా వచ్చింది. వర్క్ కూడా చూడండి, చాలా సింపుల్గా ఉంది, చాలా బాగా వచ్చింది, చాలా గ్రాండ్గా ఉంది. పైన కూడా మీరు ఈ విధంగా అలాగే అయితే కనుక ఉర్లీ మోడల్ ఫ్లవర్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది, లేదా ప్రసాదం పెట్టుకోవడానికి చాలా బాగా వస్తుంది. అలాగే ఇప్పుడు మీరు చూస్తుండొచ్చు, మొత్తం కంప్లీట్ పూజా సెట్. మొత్తం ప్లేట్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. వర్క్ కూడా చాలా గ్రాండ్గా వచ్చింది. ప్యూర్ సిల్వర్లో కూడా ఇంత బాగా నక్షి వర్క్ రాదండి, అంత గ్రాండ్గా వచ్చింది నక్షి వర్క్. కింద స్టాండ్ కూడా ఉంది, గమనించాలి మీరు, స్టాండ్ మీద వస్తుంది. అలాగే దీంట్లో కూడా మీరు గమనించాలి, మొత్తం కంప్లీట్ జర్మన్ సిల్వర్లో నక్షి వర్క్లో శంకు చక్ర దీపాలు. అది కూడా ఇంకా చిన్న సైజ్ దీపాలు అండి, పెద్ద సైజు కూడా కాదు, ఇంకా చాలా బాగొచ్చాయి. శంకు మోడల్, చక్రం మోడల్. అలాగే తీర్థము మీరు చూస్తున్నారు, పంచపాత్ర, అలాగే ఉద్దరిని చూస్తూ ఉన్నారు. చిన్న సైజు ఉద్దరిని మీద కూడా బాగా వచ్చింది, గమనించారా మీరు. పైన హనుమంతుని వచ్చినట్టు ఉంది చూడండి.
అలాగే మీకు పంచపాత్ర, అలాగే చిన్న సైజు బౌల్ అండి. ఈ బౌల్లో కూడా 108 కాయిన్స్. ఈ కాయిన్స్లో కూడా సిల్వర్ ఫినిషింగ్లో ఉన్నాయి. అలాగే వీటితో పాటు ఇదే కాయిన్స్ ఇక్కడ మీరు గమనించాలి గోల్డ్ ఫినిషింగ్లో కూడా ఉన్నాయి. అలాగే వీటితో పాటు 108 ఫ్లవర్స్ మీరు చూస్తూ ఉన్నారు కదా. చిన్న సైజు బౌల్లో 108 ఫ్లవర్స్ పెట్టడానికి పర్ఫెక్ట్ సైజ్ వచ్చింది. అలాగే వీటితో పాటు ఈ ఫినిషింగ్లో సిల్వర్ ఫినిషింగ్లో ఉన్నాయి, అలాగే గోల్డ్ ఫినిషింగ్లో ఉన్నాయి. ఇలా కాకుండా విడిగా కూడా ఫ్లవర్స్ కూడా వచ్చి చూడండి ఒకసారి. ఫ్లవర్స్ ఏమైనా మీరు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్న టైంలో ఫ్లవర్తో పాటు ఇవ్వడానికి చాలా బాగా వచ్చింది. మొత్తం సిల్వర్ ఫినిషింగ్లో చాలా గ్రాండ్గా వచ్చిందండి. వీటితో పాటు మీరు ఏకహారతి చూస్తున్నారు, అలాగే మీరు చిన్న సైజు బెల్ కూడా చూస్తున్నారు, గమనించారు ఇక్కడ. అలాగే వీటితో పాటు మీరు పంచపాలి చూస్తున్నారు. పంచపాలి అంటే కనుక 4 బౌల్ది మీరు గమనించాలి. మొత్తం నక్షి వర్క్ సంబంధించింది. మొత్తం 4 బౌల్స్, పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, అలాగే మొత్తం ఇక్కడ లక్ష్మి కూడా వస్తుంది. మొత్తం కంప్లీట్ నక్షి వర్క్తో పాటు వచ్చింది, మీరు చూస్తూ ఉండాలి. అలాగే దీంతో పాటు పైన మనం పట్టుకునే దగ్గర కూడా పికాక్ చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చిందో చూడండి. పట్టుకోవడం కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. అలాగే దీంతో పాటు నా దగ్గర ఇప్పుడు మీరు చూసేది 4 బౌల్స్ చూస్తున్నారు. దీంట్లో నా దగ్గర 3 బౌల్స్ సంబంధించింది ఉంది, అలాగే 2 బౌల్స్ సంబంధించి కూడా ఉందండి. దీంట్లో కూడా మళ్ళీ సైజెస్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు మొదటగా మీరు విగ్రహం చూశారు కదా, అదే విగ్రహానికి సైడ్కి ఎక్స్ట్రా హ్యాండ్స్ మోడల్ అడుగుతూ ఉంటారు, దాన్ని మనం జోమాల అంటాము. ఒకసారి ఒక శాంపుల్గా నేను మీకు చూపిస్తాను, ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూశారు కదా, ఎక్స్ట్రా హ్యాండ్స్ పెట్టుకుంటే ఎంత గ్రాండ్గా ఉంది చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు మీరు అవన్నీ చూస్తారు కదా, వీటితో పాటు మనం బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ క్లాత్ అంటాం కదండి, మన బ్యాక్ డ్రాప్ అంటాం కదా, అలా బ్యాక్ డ్రాప్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉందండి. ఇప్పుడు నేను మీకు బ్యాక్ డ్రాప్ కూడా చూపిస్తాను. మీకు బ్యాక్ డ్రాప్ చూపిస్తున్నానండి, చూడండి చాలా బాగా వచ్చింది కదా. అయితే దీంట్లో కూడా నా దగ్గర వెరైటీస్ ఉన్నాయండి, మోడల్స్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ ఒక శాంపుల్ మోడల్ మాత్రమే నేను మీకు చూపిస్తూ ఉన్నాను. సో ఇంకెందుకు త్వరపడండి, నా దగ్గర ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయి కదా. సో మీరు తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు వాట్సాప్ వీడియో కాల్ చేసి పర్చేస్ చేయొచ్చండి. ఇప్పటివరకు మీరు చాలా వరకు ప్రొడక్ట్స్ అన్ని చూశారు కదండి. వీటిలో నేను చాలా వరకు మోడల్స్ నేను మీకు చూపించడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఇంకా కొన్ని నేను మీకు శాంపుల్స్ చూపించాల్సి కూడా చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కనుక ఈ వీడియోలో కుదరదు కాబట్టి చూపించట్లేదు. ఫర్దర్గా మీకు ప్రతి ఒక్క ఐటమ్స్ వీడియో కాల్ ద్వారా కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీకు స్క్రీన్ మీద ఏదైతే కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందో ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసే ప్రయత్నం చేయండి. మా స్టాఫ్ ఉన్నారండి, మీకు అంతా కూడా వీడియో కాల్ ద్వారా ప్రతి ఒక్క ఐటమ్ కూడా చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మీ అందరికీ కూడా ఆన్లైన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి, అనగా ఆన్లైన్ పే చేసి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా సరే నేను కొరియర్ చేసేస్తాను, అలాగే ఆర్టీసీ కార్గో ద్వారా కూడా పంపిస్తానండి. బట్ ఒకటి ఏంది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏదైతే నా దగ్గర ప్రోడక్ట్ పర్చేస్ చేస్తున్నారో కేవలం వాటికి మాత్రమే నేను ఛార్జ్ చేస్తున్నాను. అయితే కొరియర్ ఛార్జెస్ ఏదైతే ఉందో, అదే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అంటాం కదా మనం, ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఏదైతే ఉందో అది కస్టమర్ మీరే పే చేసుకోవాల్సి ఉంటుందండి. కాబట్టి దానికి సంబంధించి ఛార్జెస్ ఏమున్నాయనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక ఆన్లైన్ పే ద్వారా, అనగా గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, అలాగే మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ లోకల్ కాకుండా అదర్ కంట్రీలో ఉన్న వ్యూవర్స్ మీరు కూడా ఈ వీడియో చూస్తూ ఉన్నారు కాబట్టి మీ అందరికీ కూడా వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి. అయితే ఇండియన్ టైం ప్రకారం మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 8 o'clock టైమింగ్స్ అండి. ఈ టైమింగ్లో మీరు వాట్సాప్ వీడియో కాల్ చేయొచ్చు. బట్ ఒకటి ఏంటంటే కనుక మీకు ఏదైనా ఐటెం కావాలనుకున్నప్పుడు మీరు పర్చేస్ చేస్తారు కదా, ఇండియాలో ఎవరైనా మీ రిలేషన్స్, ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ వరకు నేను పంపించే ప్రయత్నం చేస్తాను. అక్కడ నుంచి మీరు ఫాలోఅప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరు కూడా లేరు, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటే కనుక మీకు సంబంధించి ఎవరైనా కొరియర్ వాళ్ళు ఉంటారు కదండి, ఇప్పుడు మీరు చూసిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా మొత్తం ప్యాకింగ్ చేసే బాధ్యత నాది. బబుల్ ర్యాప్ కావచ్చు, అలాగే కాటన్ ప్యాకింగ్ కావచ్చు, అలాగే వీటికి సంబంధించి మీరు అక్కడి దాకా రావడానికి మీకు సేల్స్ ఇన్వాయిస్, ట్యాక్స్ ఇన్వాయిస్ అంటాం మనం, ట్యాక్స్ ఇన్వాయిస్ కావచ్చు, అవన్నీ కూడా నేనే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాను. జస్ట్ వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకెళ్ళి మీ దగ్గర పంపించడం వరకు మాత్రమే వాళ్ళు ఫాలోఅప్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. సో ఫర్దర్గా డీటెయిల్స్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు మీరు ప్రొడక్ట్స్ అన్ని చూశారు కదండి, వీడియోలో చూశారు కదా. సో ఇప్పుడు మీరు ఈ వ్రతం చేసుకొని భార్య, భర్త, బిడ్డలు కలిసి సంతోషంగా, ఆనందంగా వర్ధిల్లాలని చెప్పేసి, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ శ్రీ లలిత్ మెటల్.